జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జూలై 6, 2025 నుండి జూలై 12, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మద్యం లేదా ఇతర మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా నివారించాలి. అవి తాత్కాలికంగా మానసిక ఒత్తిడిని తగ్గించగలిగినట్లు అనిపించినా దీర్ఘకాలికంగా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. శని గ్రహం 12వ ఇంట్లో సంచరించడం వలన ఇలాంటి అలవాట్ల వలన మీ ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరంగా ఈ వారం మేషరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు. మీకు ఆస్తి లేదా భూమితో సంబంధించి న్యాయపరమైన కేసులు ఉంటే ఈ వారం అందులో విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. దీని ద్వారా మీరు ఆర్థికంగా స్థిరపడతారు. బహుమతులు. మానవ సంబంధాలు. ఈ వారం మీరు మీ సన్నిహితుల నుంచి ఆశ్చర్యపరిచే విధంగా ఓ విలువైన బహుమతిని పొందే అవకాశం ఉంది. ఇది మీ హృదయాన్ని ఆనందపరుస్తుంది మరియు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. అలాగే స్నేహితులు, బంధువులతో మీ అనుబంధం ఈ కాలంలో మరింత గాఢంగా మారుతుంది. ప్రేమ వ్యవహారాలు. ప్రేమ విషయాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ ప్రేమ సంబంధాన్ని మరింత బలపరచాలంటే మీరు ప్రియమైన వ్యక్తిని నిరాశపరచకుండా శ్రద్ధ చూపాలి. చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అది భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీయొచ్చు. రహస్యాలు. ప్రణాళికలు. మీ ప్రాజెక్టులు, ప్రణాళికలు ఇతరుల ముందే వ్యక్తీకరించకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే మీరు ఎవరు ఊహించని వ్యక్తుల నుంచి అసూయ లేదా కుయుక్తుల బారిన పడే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు రహస్యంగా ఉంచడం వల్లే వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతారు. విద్యార్థులకు సూచనలు. విద్యార్థులకు ఈ వారం మంచి ప్రగతిని సూచిస్తుంది. మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే మీకు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. కృషి, సమయపాలన, పట్టుదల వల్ల విజయాన్ని సాధించగలుగుతారు. మీ అభ్యాసంలో ఏ చిన్న ఆలస్యం లేకుండా వ్యవహరించండి. జ్యోతిష దృష్టికోణం. శని 12వ ఇంట్లో ఉండడం వలన మానసిక ఒత్తిడి మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక లాభాలు, న్యాయపరమైన విజయాలు సాధ్యపడే యోగం. పరిహారం. ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని శుద్ధమైన మనస్సుతో జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యం గతంతో పోలిస్తే బాగుంటుంది. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా ఉత్తేజంగా అనుభూతి చెందుతారు. శని గ్రహం 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మంచి శక్తిని అనుభవించబోతున్నారు. ఇది మీ రోజువారీ పనులపై ప్రభావాన్ని చూపుతుంది. మీ సానుకూల దృక్పథం వల్ల మీరు ఇతరులతో హాస్యంగా, చమత్కారంగా వ్యవహరిస్తారు. ఇది మీ పరిసరాలను ఆనందంగా మార్చగలదు. అయితే ఎక్కువ శ్రమ అవసరమయ్యే పని లేదా ఒత్తిడిని కలిగించే వాతావరణాలను తప్పించుకోవడం మేలైనది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల కాలం కాదు. మీరు వ్యయపరంగా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు చేసే ముందు పూర్తిగా పరిశీలించకపోతే భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకెంతో దగ్గరగా ఉన్న వ్యక్తుల మాటలను అంధంగా నమ్మకండి. అంతకంటే బెటర్ ఆప్షన్ ఏమిటంటే మీరు ఆర్థిక విషయాలను కొద్దిగా పక్కకు పెట్టి స్నేహితులతో కలిసి శాంతిగా, ఉల్లాసంగా కొన్ని గంటలు గడపండి. ఇది మీ మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది. అలాగే ఆలోచనలు సరికొత్త దారిలో ప్రవహించేందుకు దోహదపడుతుంది. కుటుంబం. ఈ వారం కుటుంబంలో ఓ రహస్య విషయం బయటపడే అవకాశముంది. ఇది మిమ్మల్ని అసహజంగా, అస్తవ్యస్తంగా చేయొచ్చు. ఇది కుటుంబంలో మీ ప్రతిష్టపై ప్రభావం చూపవచ్చు. మీరు చుట్టుపక్కల వారితో తెరచూపుగా వ్యవహరించకపోతే మంచిది.
ఇక మీ మనస్సు ఒకవైపు చిన్ననాటి మధుర జ్ఞాపకాలపై దృష్టి పెట్టుతుంది. మీరు ఆ రోజుల్లో మీకు ఇష్టమైన పాటలు పాడటం, డ్రాయింగ్ చేయడం, డాన్సింగ్ వంటి చిన్న హాబీలను మళ్లీ తిరిగి చూడాలనుకుంటారు. ఇది మీ మనోభావాలకు ఉపశమనం కలిగించగలదు. కానీ ఈ క్రియాశీలతతో పాటు మీరు కెరీర్ లక్ష్యాలను మరువకుండా సమతౌల్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. విద్యార్థులకు, వృషభ రాశి విద్యార్థులకైతే ఇది ఒక సానుకూల వారం. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి విజయాన్ని సాధించగలుగుతారు. మీ గురువులతో సంబంధాన్ని బలోపేతం చేయడం ద్వారా మరింత అభివృద్ధి సాధించగలుగుతారు. గురువుల నుండి ఆశీర్వాదం పొందడం ద్వారా విద్యాభ్యాసం మరింత చక్కగా సాగుతుంది. మీరు వారి సూచనలను గౌరవించాలి. అదే మీ విజయానికి మార్గం. పరిహారం: ప్రతిరోజు లలిత సహస్రనామాన్ని శ్రద్ధతో పఠించండి. ఇది మీకు మానసిక శాంతిని, దైవ అనుగ్రహాన్ని మరియు ఇంట్లో శుభవాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యము, మానసిక స్థితి. ఈ వారం మీరు ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. పేద తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు మీకు మానసిక ఆందోళనకు కారణమవుతాయి. అయితే మీరు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, సంగీతం, లైట్ వాక్ వంటి సానుకూల కార్యకలాపాల్లో పాల్గొనడం ఉత్తమ మార్గం అవుతుంది. మీ ఆత్మశాంతికి అవసరమైన సమయాన్ని కేటాయించండి. బహిరంగ ప్రదేశాల్లో సంయమనం పాటించకపోతే మీరు అనవసర చట్టపరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి. మీకు గ్రహస్థితులు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాయి. బృహస్పతి మీ రాశిలో ఉండటంతో ఈ వారం మీరు పలు లాభదాయక అవకాశాలను అన్వేషించగలుగుతారు. చిన్న పెట్టుబడులు. సరైన ప్రణాళిక ద్వారా మీరు భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోగలుగుతారు. జాగ్రత్త: ఎటువంటి ఖర్చులనైనా ముందే ప్రణాళిక చేసుకోండి. అనూహ్య ఖర్చులు తలెత్తే అవకాశముంది. కుటుంబ సంబంధాలు. ఈ వారం కుటుంబంలో చిన్నపాటి మధురమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశముంది. ముఖ్యంగా యువత తమ స్కూల్, కళాశాలలో ప్రాజెక్టులకు పెద్దల సహాయం కోరతారు. మీరు వారికి శ్రద్ధతో సమయం కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడితే మీ మధ్య సంబంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థులకు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం కృషి మరియు పట్టుదలతో ముందుకు సాగితే విజయావకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య కొన్ని చిన్న అవరోధాలు వచ్చినా మీరు వాటిని ఒంటరిగా అధిగమించగలుగుతారు. శత్రువులు. సామాజికంగా మీరు ప్రస్తుతం శత్రువులపై పైచేయి కలిగి ఉన్న అహంకారంతో వ్యవహరించకండి. వారిని చురుకుగా గమనిస్తూ స్నేహంగా, చాకచక్యంగా వ్యవహరించండి. అవసరమైన చోట మీ బలాన్ని సూటిగా ఉపయోగించండి. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఇది మీకు మానసిక శాంతిని అందించడమే కాకుండా ఆర్థికంగా స్థిరతను కూడా అందిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం వృద్ధులు మరియు హడావుడిగా జీవించేవారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. ముఖ్యంగా సరిగ్గా ఆహారం తీసుకుంటే. సలహా: మితాహారం, వ్యాయామం, యోగా, తేలికపాటి వాకింగ్లు మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. ఆర్థిక పరిస్థితి. వారం ప్రారంభంలో మీకు ఆర్థికంగా మంచి స్థితి కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. కానీ వారం ముగింపు వరకు ఆకస్మిక ఖర్చులు తలెత్తే సూచనలు ఉన్నాయి. చిట్కా: ప్రణాళికాబద్ధంగా ఖర్చులు చేయండి. అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబం సంబంధాలు. ఈ వారం ఇంట్లో కొన్ని మార్పులు మీపై ఒత్తిడి కలిగించవచ్చు. బంధువులతో సానుకూలంగా వ్యవహరించకపోతే అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆ విషయాలు మీ గౌరవాన్ని కూడా దెబ్బతీయగలవు. సలహా: నిస్సహాయంగా స్పందించకండి. అవసరమైన చోట శాంతంగా, సున్నితంగా వ్యవహరించండి. ఉద్యోగం. బాధ్యతలు. ఈ వారం మీరు ఎక్కువ పనులకు బాధ్యత తీసుకోవచ్చు. మీ వర్క్లోడ్ పెరగడం వల్ల
కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయలేరు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశముంది. సలహా: ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. సమయ నిర్వహణను మెరుగుపరచండి. విద్యార్థుల కోసం మీ లక్ష్యాలపై నమ్మకంతో ముందుకు సాగాలి. కానీ అహంకారాన్ని నియంత్రించండి. దానివల్ల సహకారం కోల్పోవచ్చు. ఈ వారం మీరు మంచి కృషి చేస్తే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందగలుగుతారు. వైవాహిక జీవితం: ఇటీవల పెళ్లైన వారు ఈ వారం ఒక అందమైన ప్రదేశంకి వారి జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశముంది. దీనివల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. గ్రహస్థితి ప్రభావం: శని 9వ ఇంట్లో ఉండటం వల్ల వారం ప్రారంభంలో ఆర్థిక ప్రయోజనాలు కనిపించవచ్చు. చంద్రుని ప్రభావం భావోద్వేగంగా సున్నితంగా మారే అవకాశం ఉంది. అందుకే హుటాహుటిన నిర్ణయాలు తీసుకోవద్దు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం చంద్రాయ నమః అని శ్రద్ధతో జపించండి. ఇది మీ భావోద్వేగాలు, ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలు మెలవడంలో సహాయపడుతుంది. ఈ వారం సింహ రాశి ఫలాలు, ఆరోగ్య సూచనలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. మునుపటి కన్నా ఆహారపు అలవాట్లలో మెరుగుదల కనిపిస్తుంది. జీవనశైలి మెరుగుపరచడానికి మంచి సమయం. సలహా: ఆరోగ్యవంతమైన ఆహారం, మంచి నిద్ర, తక్కువ ఒత్తిడి. ఈ 3 మలుపు మార్చే అంశాలు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం ఇంటి పునరుద్ధరణ లేదా మరమ్మత్తు పనులకు ఎక్కువ ఖర్చవుతుంది. ప్రారంభంలో మీరు ఈ ఖర్చులను ఊహించకపోయినా తరువాత ఇవి ఆర్థిక ఒత్తిడికి కారణమవుతాయి. సూచన: ఖర్చులపై నియంత్రణ ఉండాలి. అవసరానికి మించి ఎటువంటి ఖర్చులు చేయవద్దు. కుటుంబ సంబంధాలు: బంధువుల సౌకర్యవంతమైన సందర్శన మీకు ఉపశమనం మరియు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబానికి గడిపే సమయం వారి హృదయాన్ని తాకుతుంది. మీ సానుభూతి, శ్రద్ధ మరియు ఆత్మీయత మీ స్థిర సంబంధాలను బలపరుస్తాయి. సూచన: మీరు వారు ఆశించే సహాయం చేయడం ద్వారా ఫిర్యాదులు లేని సంబంధాన్ని నిలబెట్టండి. ఉద్యోగం నైపుణ్యాలు: ఈ వారం మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పరీక్షకు గురవుతాయి. మైదానంలో మీ పనితీరు, నిబద్ధతతో మీరు రుజువు చేసుకోవాల్సిన సమయం ఇది. విశ్వసనీయత కలిగిన పెద్దల సలహాలు మీ విజయానికి మార్గాన్ని చూపగలవు. జాగ్రత్త: పక్కవాళ్ల తప్పుడు అలవాట్లను గుర్తించి దూరంగా ఉండాలి. విద్యార్థుల ఫలితాలు: మీరు లక్ష్యాన్ని తప్పకుండా పాటిస్తే విజయం మీ దరిలో ఉంటుంది. కంపెనీలో ఉండే తప్పుడు చుట్టుపక్కల వారి ప్రభావాన్ని తొలగించండి, ఎందుకంటే అవి మిమ్మల్ని మార్గం తప్పించవచ్చు. ఈ వారం విశ్వాసం మరియు క్రమశిక్షణ మీ అసలైన ఆయుధాలు. గ్రహ స్థితి ప్రభావం: బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంతో బంధం బలపడుతుంది. శని 8వ ఇంట్లో ఉండటం వలన మీరు వృత్తిపరంగా నైపుణ్యాలను నెరవేర్చాల్సిన పరిస్థితిలో ఉంటారు. మీకు ఈ గ్రహ బలం, ఆత్మవిశ్వాసం, సహనం ఇవ్వగలదు. దానిని సద్వినియోగం చేసుకోండి. పరిహారం: రోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఇది సూర్యుని శక్తిని ఆకర్షించి మీకు ఆరోగ్య, విజయం మరియు ధైర్యం అందిస్తుంది. సూచన: కుటుంబాన్ని సంతోషపెట్టే అవకాశాన్ని అందిపుచ్చుకోగలరు. ఖర్చుల్లో మితిమీరిపోవద్దు. కార్యాలయంలో మీ పనితీరు శ్రద్ధగా వహించాలి. ఈ వారం కన్యా రాశి ఫలాలు, ఆరోగ్యం. ఈ వారం మానసిక శాంతి ముఖ్యమైన అవసరం. జీవితంలోని అసౌకర్యాలు మీలో ఓ నిరాశను కలిగించవచ్చు, కానీ శరీరాన్ని శ్రమ కలిగించకుండా ఉంటే మంచి ఆరోగ్య జీవితం పొందవచ్చు. సూచన: మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, ఉదయపు ప్రాణాయామం ఇవి అవసరం. ఆర్థిక స్థితి: గ్రహబలం వల్ల ఈ వారం ఆర్థికంగా మెరుగైన స్థితి ఉంటుంది. పెట్టుబడులకు అనువైన సమయం. సరైన వ్యూహం, ప్రణాళిక తోడైతే లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో జరిగే ఆకస్మిక ఖర్చుల కోసం సిద్ధంగా ఉండండి. కుటుంబం, ఇంట్లో శుభ్రపరిచే పనుల సమయంలో కోల్పోయిన విలువైన వస్తువులు దొరికే అవకాశముంది. ఇది ఇంటి వాతావరణాన్ని హర్షాతిరేకంగా చేస్తుంది. నవ్వులు పంచుకునే సందర్భాలు ఏర్పడతాయి. చిన్నవారికి విద్యలో సహాయపడతారు.
తల్లిదండ్రుల నుంచి గర్వభావన పొందుతారు. ప్రతికూలతలు: ఈ వారం ధైర్యం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యమైన కెరీర్ నిర్ణయాలపై వెనుకంజ వేయవచ్చు. కొన్ని ఊహించని అవకాశాలు మిస్ అయ్యే పరిస్థితి. సూచన: ఈ సమయంలో ధైర్యాన్ని కోల్పోకండి. ముఖ్యమైన నిర్ణయాలకు సహాయం అవసరమైతే నమ్మకమైన వారిని సంప్రదించండి. విద్యార్థుల ఫలితాలు: పోటీ పరీక్షలయే లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఈ వారం కష్టదాయకం. అయితే మీరు ఇప్పటివరకు సాధించిన సాధనంతో కొంత విజయం సాధించవచ్చు. సలహా: క్లారిటీ రాకపోతే ఉపాధ్యాయులు లేదా తోబుట్టువుల సహాయం తీసుకోవాలి. వైవాహిక జీవితం ఆనందంగా, భావోద్వేగపూరితంగా ఉంటుంది. మీరు మరియు మీ భాగస్వామి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని కొత్త జ్ఞాపకాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తారు. ఈ కాలం మీ బంధాన్ని బలంగా మార్చుతుంది. గ్రహస్థితి ప్రభావం: బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు ఆశించవచ్చు. మానసికంగా బలంగా ఉండడం చాలా అవసరం. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుద్ధాయ నమః జపించండి. ఇది బుద్ధి, ధైర్యం, ప్రశాంతతను పెంపొందించుతుంది. వారపు ముఖ్య సూచనలు: మానసిక స్థిరత ఆరోగ్యానికి కీలకం. కుటుంబంలో ఆనందకర సంఘటనలు, వ్యూహాత్మక ఆర్థిక నిర్ణయాలతో లాభాలు. కెరీర్ విషయాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం శరీరంలోని ఒక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు. ఎటువంటి నొప్పినైనా నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యను పట్టించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఇబ్బంది కావచ్చు. సూచన: తలపట్టిన వ్యాధికి సమయానికి వైద్యాన్ని తీసుకోండి. ఫిట్నెస్ పై దృష్టి పెట్టండి. ఆర్థిక పరంగా విలువైన వస్తువుల రిపేర్ లేదా రీప్లేస్ చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే ఇది మంచి సమయం. ఆర్థిక లాభాలు: సమర్థవంతమైన ఖర్చు ప్రణాళిక ఉంటే మీకు లాభమే. సూచన: ఆర్థిక ప్రయోజనాలను ముఖ్యమైన మరియు అవసరమైన రంగాలపై ఖర్చు చేయండి. కుటుంబం: కొత్త అతిథి రాక వల్ల కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వంటలు: కుటుంబంతో కలిసి గడిపే ఆనంద క్షణాలు ఇంటిని ఉల్లాసంగా మార్చుతాయి. పరిస్థితి: ఈ శుభ సందర్భం ఇంటి ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించవచ్చు. ఉద్యోగం, కెరీర్, పని విషయంలో గత వారం కన్నా వేగం, ఉత్సాహం, విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. మీ కృషిని చూసి సీనియర్లు మెచ్చుకుంటారు. ఇది జీతవృద్ధి లేదా మంచి రివార్డ్కు దారితీస్తుంది. విశేషం: మీరు చేసే ప్రతి పనిలో ద్విగుణిత శక్తితో ముందుకు వెళ్తారు. విద్యార్థులకు, ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం శుభసూచకంగా ఉంటుంది. మీరు నేర్చుకునే ప్రతిదీ సులభంగా అర్థం అవుతుంది. భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం. గ్రహ ప్రభావం: బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వలన ఉద్యోగం, విద్య, లాభాల విషయాల్లో సానుకూల ఫలితాలు. శని 6వ ఇంట్లో ఉండటం వలన మీ కష్టానికి మీ సీనియర్ల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహం లభించవచ్చు. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః జపించండి. ఇది శుక్ర గ్రహాన్ని శాంతింపజేస్తుంది. ఆరోగ్యం: ప్రేమ, లావణ్యం, సంపదల పరంగా శుభ ఫలితాలు ఇస్తుంది. వారపు ముఖ్య సూచనలు: ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, ఆనంద వాతావరణం. కెరీర్లో అభివృద్ధి, గుర్తింపు. ఆర్థికంగా వ్యయాలు ఉన్నా లాభాలు చక్కగా నడుస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. మానసిక స్థితి: ఈ వారం మానసికంగా కొంత గందరగోళంగా ఉంటారు. ముఖ్యంగా మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్న ఒత్తిడిలో ఉంటారు. ఆలోచనలు ఎక్కువగా ఉన్నా కేంద్రబిందువు లోపించడం వల్ల ప్రయోజనం తగ్గే అవకాశం ఉంది. సూచన: ఆలోచనలని డైరీలో రాయండి. వాటిని ప్రామాణిక ప్రణాళికగా రూపొందించండి. సృజనాత్మకత: మీకు మంచి క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి, కానీ వాటిని సరైన దిశలో మలచడం ముఖ్యం. లేకపోతే అవి వృథా అవుతాయి. ఒక మంచి ఆలోచన ఆర్థిక లాభానికి మార్గం కావచ్చు. సూచన: అనవసరంగా సమయం వృధా చేయకుండా వాటిని నెట్లో లేదా ట్రైనింగ్లో ఉపయోగించండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను వినడం ద్వారా మీరు విశ్రాంతి పొందవచ్చు. సూచన బాధ్యతలతో పాటు తనంతట తానే ఉండే సమయం కూడా కల్పించుకోండి. ఉద్యోగ కెరీర్ ఈ వారం మీ ప్రతిభను చూపించడానికి తగిన వాతావరణం ఉండకపోవచ్చు. దీనివల్ల ప్రగతిలో కొంత వెనుకబాటుగా అనిపించవచ్చు. సూచన ప్రస్తుత పరిస్థితిని తాత్కాలికంగా భావించండి. అశాంతిగా కాకుండా దృఢంగా ముందుకు సాగండి. విద్యార్థులకు అలసటతో బోర్గా అనిపించి పఠనంపై ఆసక్తి తగ్గుతుంది. ఈ సమయంలో కేవలం పుస్తకాలే కాదు, ఇన్స్ట్రక్షన్ వీడియోలు, ఆడియో బుక్స్ వంటివి ఉపయోగించండి. గ్రహ ప్రభావం శని 5వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, ఆలోచనల్లో అస్థిరత. రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో తగిన గుర్తింపు రావటం కష్టమే. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా ని శ్రద్ధగా పఠించండి. ఇది మానసిక బలాన్ని పెంపొందించి ప్రతిబంధకాలను తొలగించడంలో సహాయపడుతుంది. వారపు ముఖ్య సూచనలు: ఆలోచనలు ఉన్నా అవి సూక్ష్మంగా ప్రణాళిక చేయాలి. కుటుంబ ఒత్తిడిని అర్థవంతంగా నిర్వహించాలి. కెరీర్లో తాత్కాలిక నిరాశ ఉండవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవద్దు. పఠనానికి కొత్త మార్గాలు ఎంచుకోవడం మంచిది. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. మానసిక పరిస్థితి: ఈ వారం మీరు చుట్టూ ఉన్నవారి డిమాండ్లకు నలుగుతారు అని భావించవచ్చు. ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో తానే అలసిపోవడం, ఒత్తిడికి గురికావడం అనివార్యం అవుతుంది. సూచన: వేచి ఉండండి, అవసరమైన పని మాత్రమే చేయండి అనే దృక్పథం మేలు చేస్తుంది. ఒక్కోరికి ఒప్పుకునే ముందు మీ శక్తిని అంచనా వేసుకోండి. ఆర్థిక స్థితి: కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా లాభం పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం, కానీ జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే పెట్టుబడి చేయాలి. సూచన: సీనియర్ వ్యక్తుల సలహా తీసుకుని ఒక వ్యవస్థాపిత పథకంలో పెట్టుబడి చేయండి. కుటుంబ వ్యక్తిగత సంబంధాలు: కుటుంబంలో ఒక వ్యక్తి మీ పట్ల అర్థం కాకుండా ప్రవర్తించవచ్చు. దీనివల్ల మీ సమయం, శక్తి అవతలివారి ఆలోచనలు అర్థం చేసుకోవడంలో వృధా అవుతుంది. సూచన: సమవాయంతో వ్యవహరించండి, కానీ మీ శక్తిని తక్కువ చేయవద్దు. ప్రేమ సంబంధాలు: ఈ వారం స్నేహితుడికి ప్రపోజ్ చేయాలనుకునేవారు జాగ్రత్త వహించాలి. ఇప్పట్లో మీరు మీ భావనలను వెలిబుచ్చకపోతే మంచిది, లేకపోతే స్నేహం కూడా పోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం: మీ శత్రువులు కార్యాలయంలో వ్యూహాలు వేసే అవకాశాలు ఉన్నాయి. మీ అశ్రద్ధ, సోమరితనపు నడవడి వాళ్లను ప్రోత్సహించవచ్చు. సూచన: ఎలాంటి పనైనా తేలికగా తీసుకోకుండా దృఢంగా దృష్టి పెట్టాలి. మీ కష్టానికి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు మునుపటి కాలంలో దక్కని అవకాశాలు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. తదుపరి మెట్టుకు రావాలంటే ఇప్పుడే సిద్ధం కావాలి. అవసరమైతే కొత్త కోర్సులు, ట్యూషన్లు మొదలు పెట్టండి. గ్రహ ప్రభావం: శని 4వ ఇంట్లో ఉండటంతో చుట్టూ ఉన్నవారు మీపై అధిక అంచనాలు పెట్టడం వల్ల మీరు ఒత్తిడిని అనుభవించవచ్చు. కానీ అదే సమయంలో శ్రద్ధతో ఉంటే మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః జపించడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మరియు జ్ఞానం పెరుగుతుంది. వారపు ముఖ్య సూచనలు: అనవసర ఒత్తిడికి లోనవ్వకండి. సానుకూల ఆర్థిక మార్గాలు కనిపిస్తాయి, వాటిని సూక్ష్మంగా ఎంచుకోండి. ఉద్యోగ పరంగా కొంత ఒత్తిడికి సిద్ధంగా ఉండండి. సంబంధాలలో తడబాటుకు దూరంగా ఉండండి. సరైన సమయం కోసం వేచి ఉండండి. విద్యార్థులు సానుకూలంగా ఆలోచించి కొత్త ప్రణాళికలతో ముందుకు సాగాలి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్య పరిస్థితి: మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై ఇకపై క్రియాశీలంగా దృష్టి పెట్టాలి. గతంలో మీకు ఉన్న సోమరితనాన్ని అధిగమించి శరీరానికి అవసరమైన శ్రద్ధ ఇవ్వాలి. కేతువు 8వ ఇంట్లో ఉండటంతో అనూహ్య ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. సూచన: ఆరోగ్యంపై ఆధారపడకుండా ఆరోగ్యాన్ని ప్రోత్సహించే జీవనశైలి పాటించండి. వ్యాయామం, ఆహార నియమం తప్పనిసరి.
ఆర్థిక పరిస్థితి వ్యాపార సంబంధిత లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఊహించిన లాభాలు ఆలస్యం కావచ్చు లేదా అజాగ్రత్త కారణంగా నష్టమవుతారు. ప్రతి ఒప్పందంలో పత్రాలు పూర్తిగా చదివిన తరువాతే ముందుకు వెళ్ళండి. సూచన: ఎలాంటి సంతకం చేసే ముందు ద్వితీయ అభిప్రాయం తీసుకోవడం మంచిది. కుటుంబ సంబంధాలు: మీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తుల ప్రభావం మీ మానసిక స్థితిని దెబ్బతీయవచ్చు. చెడు అలవాట్ల గల వ్యక్తులను దూరంగా ఉంచండి. కుటుంబ సభ్యుల సహచర్యం అవసరమైనప్పుడు కలవడం మానకుండా చేయండి. విద్యార్థులకు: పోటీ పరీక్షలు రాయే విద్యార్థులకు అనుకూల కాలం. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనబడతాయి. గ్రహస్థితులు విద్యార్థులకు బలాన్ని, స్ఫూర్తిని ఇస్తున్నాయి. మానసిక స్థిరత్వం లక్ష్యాలు: ఈ వారం మీ స్థిరత్వం పరీక్షించబడుతుంది. ఎలాంటి అలసత్వం లేకుండా మీ లక్ష్యాలపైన దృష్టిని నిలిపినవారికి విజయం ఖాయం. మీ లక్ష్యానికి వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తుల ప్రభావాన్ని తగ్గించండి. గ్రహస్థితి ప్రభావం: కేతువు 8వ ఇంట్లో ఉన్నందున ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. నివారణ చర్యలు, జాగ్రత్తలు అనుసరించడం వల్ల మీరు ప్రతికూల ప్రభావాలను తగ్గించగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః జపించండి. ఇది కేతువు ప్రభావాన్ని తగ్గించి ఆరోగ్య విషయంలో రక్షణ కలిగిస్తుంది. ఈ వారం ముఖ్య సూచనలు: శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్య పరంగా ప్రతిరోజు కొంత సమయం కేటాయించండి. వ్యాపార ఒప్పందాల్లో శ్రద్ధ వహించండి. ప్రతిదీ పరిశీలించి ముందుకెళ్ళండి. నెగటివ్ వాతావరణం నుంచి మీరు తప్పించుకోండి. విద్యార్థులు పూర్తి ఫోకస్తో ముందుకెళ్తే విజయం ఖాయం. మంచి సంబంధాల్ని పోషించండి. ప్రతికూల సామాన్యాలను దాటుకుంటారు. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఆరోగ్యం: గత వారం మీరు అజీర్ణం, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడినప్పటికీ ఈ వారం ఆరోగ్యంపై మీరు పూర్తి దృష్టి పెట్టడం వల్ల మెరుగుదల అనుభవిస్తారు. మీ ఆరోగ్య శ్రద్ధ చూసి ఇతరుల నుండి ప్రోత్సాహం పొందుతారు. సూచన: ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించండి. ఆహార నియమాలు: వ్యాయామం, విశ్రాంతి సమయం నియమంగా చేయడం ద్వారా స్థిరమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి: బృహస్పతి 5వ ఇంట్లో ఉండటంతో ఆర్థిక బలపాటుత్వం మీకు దక్కుతుంది. డబ్బును ఆదా చేయడం సాధ్యమవుతుంది. అలాగే పటిష్టమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. మీకి వ్యయాన్ని సమర్థవంతంగా నియంత్రించే తత్వం పెరుగుతుంది. సూచన: పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు తిరిగి ఆలోచించండి. తొందరగా నిర్ణయాలు వద్దు. కుటుంబ సంబంధాలు: మీరు చూపిన వెచ్చని స్వభావం తల్లిదండ్రుల మెప్పును పొందుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఆప్యాయత, సహకారం లభిస్తుంది. ఇంటి నుండి దూరంగా ఉన్నవారు ఇంటికి రాబోతున్న అవకాశాలు మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి. వ్యక్తిగత సంబంధాలు: ప్రేమ, కార్యాలయంలో ఎవరికైనా ఆకర్షితులై సంబంధం ప్రారంభించాలనుకోవడం ఈ సమయంలో సమస్యలకు దారితీయవచ్చు. ఇది మీ ప్రతిష్టకు హానికరంగా మారవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం. సూచన: అనవసరమైన భావోద్వేగాల నుంచి దూరంగా ఉండి ప్రస్తుత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. విద్య, ప్రయాణం వ్యూహాలు: మీ శ్రద్ధతో దీర్ఘకాలిక ప్రణాళికలు బలపడతాయి. కుటుంబాన్ని కలవడానికి చేస్తున్న ప్రయాణాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. పరీక్షల సమయంలో మీ చుట్టూ ఉన్న కుటుంబ మద్దతు మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది. మానసిక దృఢత: మీరు ఈ వారం పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. గత వారం సమస్యల్ని పాఠాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతారు. గ్రహస్థితి ప్రభావం: బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక శాంతి మరియు బలమైన ఆత్మవిశ్వాసం పొందుతారు. చంద్రుడి స్థితి మీకు కుటుంబమంతా కలిసి ఉన్నట్టు అనిపించే అనుభూతిని ఇస్తుంది. పరిహారం: శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయండి. ఇది శనిగ్రహ దోషాలను తగ్గించి మీకు శుభ ఫలితాలు తీసుకువస్తుంది. ముఖ్య సూచనలు: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిరంతరంగా శ్రద్ధ తీసుకోండి. మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. తొందరలో ఏదీ నిర్ణయించవద్దు.
ప్రేమ సంబంధాల విషయంలో ప్రత్యక్షత కన్నా పరిచయంలోతు ముఖ్యం. కుటుంబ సమయం మానసిక బలానికి దోహదపడుతుంది. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం శరీర పరంగా గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. శారీరక దుర్బలతలు తగ్గుముఖం పట్టడం ద్వారా మీలో ఉత్సాహం పెరుగుతుంది. సూచన: జీవనశైలిలో సౌకర్యవంతమైన మార్పులు చేయండి. ఆహార నియమం. నిద్ర, యోగా, ఉద్యోగం, వ్యాపారం. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఇది చాలా అనుకూలమైన వారం. మంచి ఫలితాలు, రివార్డులు, గుర్తింపు లభించవచ్చు. మీరు చిరకాలంగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ లేదా పని ఈ వారం ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఉత్సాహంతో చేయడం మంచిదే అయినా ఆతురత మరియు అజాగ్రత్తలు ప్రమాదకరమవుతాయి. సూచన: మీ ప్రమోషన్, గుర్తింపు లాంటి విషయాల కోసం పూర్తి శ్రద్ధతో, ఓర్పుతో పనిని నెరవేర్చండి. కుటుంబం, బంధువులు, ఇంట్లో అతిథుల ఆకస్మిక రాక వల్ల పలు మార్పులు జరుగుతాయి. ఇది విద్యార్థుల దృష్టి భంగానికి కారణం కావచ్చు. చదువులో అంతరాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మితంగా సమయపాలనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఈ వారం శ్రద్ధగా ఉండాలి. చాలా డిస్టర్బెన్స్ల మధ్య చదవడం సాధ్యపడుతుంది. అతిథులు రావడం వల్ల ఇంటి పనులు మరియు హోంవర్క్ మరిచిపోవడం జరగవచ్చు. సమయం నిర్వహణ ఈ వారం మీ విజయం యొక్క కీలకం అవుతుంది. ఆర్థికం. ప్రస్తుత గ్రహ స్థితులు మీకు ఆర్థికంగా స్థిరత ఇవ్వగలవు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రయోజనాల రూపంలో లాభం పొందే అవకాశం ఉంది. గ్రహస్థితి ప్రభావం. శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీ పని శైలిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ ఇదే సమయంలో తొందరపాటు వల్ల చిన్న పొరపాట్లు జరగవచ్చు. కాబట్టి ప్రతి పని లోతుగా ఆలోచించి చేయాలి. మానసిక దృఢత. మీరు మీ పట్ల గర్వంగా భావించాల్సిన సందర్భాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంద్రియ నియంత్రణ మరియు శాంతియుత ధోరణి ఈ వారం చాలా అవసరం. పరిహారం: ప్రతిరోజు లింగాష్టకం జపించండి. ఇది శని దోషాన్ని తగ్గించడంలో మరియు మీకు లోపలి శక్తిని, స్థిరత్వాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. ముఖ్య సూచనలు: పనిలో పురోగతి సాధించాలంటే ఆతురత కంటే నిబద్ధత ముఖ్యమని గుర్తుంచుకోండి. కుటుంబం మరియు చదువుల మధ్య సమతుల్యత అవసరం. ఉద్యోగ విశేషాలకు ఇది మంచి టైం. ఎలాంటి అవకాశం వచ్చినా వినయంతో, వ్యూహంతో ముందుకు సాగండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.